साथियों नमस्कार, मैं सुमेर अंबावता दिल्ली एनसीआर से। आज हमारे साथी हमारे दोस्त मुकबुल भाई दिल्ली पहुंचे हैं और एक केस के चक्कर में पहुंचे हैं जहां चालकों के ऊपर 45 हज़ार रुपये के चालान किए हैं। तो उस मसले को लेकर आज ये दिल्ली पहुंचे हैं और इन्होंने मदद मांगी थी, इन्होंने और अनूर पासा जी ने। तो अनूर पासा जी तो किसी कार्य से नहीं आ पाए, लेकिन मकबूल भाई आए हैं। तो मैं दिल्ली पहुंचने पर इनको मदद का आश्वासन भी देता हूं और दिल्ली एनसीआर की तरफ से, सभी संगठनों की तरफ से मैं इनका सम्मान करना चाहता हूं और ये इनको आश्वासन देता हूं कि हर एक मुसीबत में हम सब एकजुट रहेंगे और भारत के 28 राज्य जो एकजुट हैं, जो एक परिवार बन चुका है, उनके जितने भी संगठन हैं सब एक परिवार बन चुका है और हर एक दुख में सुख में एक साथ रहेंगे, ये मैं इनको आश्वासन देता हूँ। हम आंध्र प्रदेश ड्राइवर एसोसिएशन के उपाध्यक्ष हैं, एपी ड्राइवर महासंघ के। ऑल इंडिया में कहाँ समस्या आने से भी दिल्ली में समीर बावता जी है, सबका साथ रवि भाई है, इन लोग है, कहाँ का परेशान भी इनका मदद मांगने से, कोई चालक से भी, कोई एसोसिएशन से भी मदद मांगने से इन्हें जरूर हेल्प करते, अपना भाई समझते। इनको हमारे आंध्र प्रदेश से धन्यवाद बताता हूँ। नहीं, हम लोग आंध्र प्रदेश के ड्राइवर सबसे धन्यवाद बताता हूँ। बहुत बहुत शुक्रिया। तो वो उधर आदमी का देखे हमको साथ दे रहा है। अब दिल्ली में आए भैया है, मेरे को दिल्ली में ऐसा हो मेरे पास आके पूरा लिए। मैं मकबूल भाई में हमारे वास्ते आगे इधर आंध्रा से हमारे वास्ते आए इधर में वैसा हुआ पूरा हमको अच्छा चल रहा है। गाड़ी खाली हो गई, इसलिए वो हमारे उपाध्यक्ष के लिए हम रुके थे। अब वो आने के बाद में हमको इधर लेके आए थे, बात कराए थे भैया से। हम लोग को परेशान रवि भाई सॉल्व करने के लिए कोशिश कर रहा है। कैसा लगा सर अभी जो दिल्ली की यूनियन ने आप लोगों का साथ? मेरे को अच्छा लगा బాగుంది। మొబుల్ గారు సుమేర్ గారు చేసిన పని నాకు చాలా బాగా ఇదిగా ఉంది। ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇంత వాల్మార్ట్ తిరుగుతున్నాను కదా ఢిల్లీలో, ఈ బాధలని పడతానే ఉన్నాం। ఆల్రెడీ మా ఓనర్ గారు మనకి 2-3 సార్లు రాశారు, కానీ ఇప్పుడు హెల్ప్ బాగా చేస్తున్నారు। ఇంతవరకు కూడా ఇలాంటి హెల్ప్ ఎవరు చేయలేదు। ధన్యవాదాలు సార్। నా పేరు రాంబాబు। మన ఆంధ్ర యూనియన్లు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మీ నెంబర్ల నుంచి మా గ్రూపుల్లోకి మా ఫోన్లోకి నెంబర్లు వచ్చినప్పుడు మేము యాడ్ అయితే చేసుకోలేదండి, ఆల్రెడీ మీరే యాడ్ చేసి పంపించారు। మీరు చేసే మంచి కార్యక్రమాలు చూసి మేము ఆల్రెడీ మీకు సబ్జెక్టులు కడుతున్నాం, ఎవరిని విమర్శించలేము। మాకు ప్రాబ్లం వచ్చిందని చేస్తే మీరు అమౌంట్లు కట్టలేదు, మీ గురించి మేము మాట్లాడదగలేదు, మీరు అమౌంట్లు కట్టేకి ఫోన్ చేయండి, ఇంక ఈ గొడవ అయితే లేదు, నెక్స్ట్ గొడవ గురించి మేము ఆలోచిస్తాం అని చెప్పి కొందరు మహానుభావులు ఫోన్లు పెట్టేశారండి। కానీ ఢిల్లీ యూనియన్ వాళ్ళు మా బాధలు మా కష్టాలు పట్టించుకొని ఈరోజు మాకు ఎంతో సహాయపడ్డారండి। ఆంధ్ర నుంచి మబ్బులు గారు కూడా వచ్చారు। ఇవన్నీ కూడా మేము యూనియన్లో చేరి సభ్యత్వం కడితేనో లేకపోతే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తానో చేయలేదండి, మానవత్వంతో లారీ వాళ్ళకి జరిగే అన్యాయం గురించి నిలబడడానికి వచ్చారు సార్। ఇది దయచేసి అందరూ గమనించి ఎవరైనా ఫోన్ చేసి సహాయం అర్థించినప్పుడు తప్పకుండా చేయండి సార్, లేదంటే మీరు మీ నెంబర్లు బ్లాక్లో పెట్టేసుకోండి సార్, ఎవరు ఫోన్ చేయకుండా ఉంటారు। చేసిన తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు గాయపడేటట్టు మీరు మాట్లాడడం అనేది, మీకు ఫోన్ చేశారంటే వాళ్ళు ఎంతో బాధతోటి దుఃఖంతో ఫోన్ చేస్తారు సార్। ఎంతోమంది మహానుభావులు నేను ఆ రోజున 8వ తారీఖున రోజున ఫోన్ చేసి ఇలా జరిగిందని నేను చెప్పుకుంటే డబ్బుల గురించి సబ్జెక్టులు కట్టలేని దాని గురించి మాట్లాడారు తప్ప మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేము ఉన్నాం అని చెప్పేసి ఒక మాట కూడా అనలేదండి। అదే మా ప్రాబ్లం సాల్వ్ చేసి మీ సబ్జెక్టులు మీ పెండింగ్ ఉన్నాయమ్మా మీరు కట్టుకోండి, రేపొద్దున మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని మీరు చెప్పుంటే మేము తర్వాతైనా మేము కడుదాం। అదేమీ లేకుండా మా ఫోన్లు కట్ చేసి మా మీద విమర్శలు కురిపించి ఆ రోజు మేము బాధలో ఉండి ఫోన్ చేస్తే ఇంకా బాధ కలిగేలాగా మీరు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి। ఇదే విధంగా జరిగితే ఇక యూనియన్లు ఎందుకండి ఇవన్నీ స్థాపించుకోవడం ఎందుకండి? అసలు ఎవరన్నా మనకు ఫోన్ చేసినప్పుడు వాడు ఎంతో కష్టంతో ఫోన్ చేస్తాడండి, వాడి హృదయం, వాడి మనసు వాడు చెల్లించిపోయేటట్టు, వాడు గాయపడేటట్టు మీరు మాట్లాడొద్దండి ఇంకెప్పుడు। పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు, చాలా నాతో నేను ఫోన్ చేసి ఎత్తి నాకు చెప్పిన వాళ్ళందరూ మహానుభావులండి, వాళ్ళు మంచి సేవా కార్యక్రమాలు చేశారు। కానీ ఈ టైంలో డబ్బుల గురించి సబ్జెక్టుల గురించి అడిగి మమ్మల్ని పెడదారిని పట్టేశారు।
పెట్టడం వల్ల మేము వాళ్ళని ఆశ్రయించగా ఢిల్లీ యూనియన్ నుంచి మాకు సహాయం కోరింది. హనుమాన్ జంక్షన్ నుంచి మబ్బులు గారు వచ్చారు ఢిల్లీ. ఇవన్నీ మేము డబ్బులు ఇస్తేనో సబ్జెక్టులు కడితేనో జరగలేదు సార్. మేము రిక్వెస్ట్ చేసి మేము బతిమాలుకుంటే మాకు ఇలా అన్యాయం జరిగింది సార్ అంటే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని ఢిల్లీ వచ్చి మా కోసం మాట్లాడటం జరిగిందండి. ఈ రోజున రేపు పొద్దున సోమవారం హైకోర్టులో కేసు వేయడానికి మాకు కూడా ఉండడానికి వచ్చారు సార్ ఆయన. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డ్రైవర్ ఉద్యోగానికి అనేక రాష్ట్రాలు తిరుగుతున్నాం. మన మీద హింస జరుగుతుంది. హింస అంటే ఎలాంటిదంటే పగల ఆర్టీఓలతో భయం, పోలీసులతో భయం, రాత్రులు దొంగలతో భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయంతోనే బతుకుతున్నాం. మనం అందరం ఒక ఐకమత్యం మీద రావాలనేది నా కోరిక. ఈ భయాన్ని పోగొట్టాలంటే ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఒక యూనియన్ అనేది ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక యూనియన్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మిత్రులు ఓనర్ డ్రైవరు ఆయన బండికి 25,000 కేసు రాశారు. ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఆంధ్రాకు తిరిగి వస్తే ఈరోజు 25,000 మాత్రమే మిగులుతున్నాయి ఈరోజు పరిస్థితిని బట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కష్టం వచ్చిందని తెలియజేశారు. నేను రావడం జరిగింది. అలాగే ఢిల్లీ మన యూనియన్ వాళ్ళతో చర్చించి ఈ కేసులు దొంగ కేసులు రాశారు. చేపల లోడ్కి ఐరన్ లోడ్ అని, ఫిట్నెస్ లేదని, లైసెన్సులు లేవని దొంగ కేసులు వేశారు. వీటిని రేపు సోమవారం హైకోర్టులో వేయదలుచుకున్నాం. మేమంతా చర్చించి డ్రైవర్ల మిత్రులు కూడా స్టాండ్గా నిలబడ్డారు. మా కేసు అనేదే కావాలని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక డ్రైవర్ అనే అతను నిజాయితీగా నిలబడితే యూనియన్గా మేము పోరాటానికి సిద్ధం. మీరందరూ గమనించండి. యూనియన్ అనేది ఖచ్చితంగా మనం అందరం యూనియన్లో ఉండాలి. ఏ యూనియన్ అయినా పర్వాలా. మీకు ఏ యూనియన్ నచ్చితే ఆ యూనియన్లో మీరు ఆ యూనియన్లో ఇలాగా ఏపీ డ్రైవర్ మహాసంఘ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నేను. సమస్య నాకు తెలియజేయగానే నేను ఇలా వచ్చి పరిష్కారానికి ఒక మార్గం వేసాం. అలాగే ఐకమత్యంగా ఉన్నామంటే మనమంతా కలిసి ఇలాంటి దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి, వీటన్నిటినీ ఆపగలం. మిత్రులందరూ గమనించి డ్రైవర్లందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మక్బూల్.